ఈరోజు దేవుని మాట జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, నీ దేవుడైన యెహోవా ఎవరది? మనం నమ్ముకున్న దేవుడు, మనం సృష్టించిన సృష్టికర్త, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు, ఈ లోకం నుంచి, శాపం నుంచి, పాపం నుంచి వేరుపరిచిన దేవుడు, ఆయన నీతి మార్గంలో నడిపిస్తూ, ఆయన ముఖదర్శనం చేసుకుంటూ జీవించే భాగ్యంను అనుగ్రహించిన దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆయన సన్నిధికి నడిపించిన దేవుడు, ఆయన సన్నిధిలో సుఖ సంతోషాలను అనుభవించగలిగిన భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు ఎక్కడున్నాడంట? నీ దేవుడైన యెహోవా 17వ వచనం. నీ మధ్య ఉన్నాడు. ఎక్కడున్నాడు? దూరంగా లేడు. ఆయన నీ మధ్య ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, నీ బిడ్డలతో ఉంటున్నాడు, నీతో ఉంటున్నాడు, నీ భర్తతో ఉంటున్నాడు, నీ భార్యతో ఉంటున్నాడు. ఆయన ఎటువంటి దేవుడు? శక్తిమంతుడు. ఆయన శక్తి ముందు ఏ శక్తి పనిచేయదు. మన శక్తి సరిపోతుందా? సరిపోదు. మరొకరి శక్తి సరిపోతుందా? సరిపోదు. ఎవరి శక్తి సరిపోదు. ఆయన బలం కలిగిన దేవుడు, యథార్థవంతుడు, నీతిపరుడు, కృప కనికరములు గల దేవుడు. ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో నివసిస్తున్నాడు, మనతో ఉంటున్నాడు, మన కుటుంబంలో ఉంటున్నాడు. ఆయన ఎటువంటి దేవుడు? శక్తిమంతుడు. శక్తిహీనమైనవి ఏమి మన ఇంట్లోకి చొరబడకుండా, శక్తిహీనమైన పరిస్థితులు ఏవి మన ఇంట్లోకి చొరబడకుండా, ఆయన కునుకకుండా నిద్రపోకుండా ఆ శక్తిమంతుడు ఏం చేస్తున్నాడు? ఆ బలమైన హస్తాలను చాపి వాటిని అన్నిటినీ బయటకు పారద్రోలుతున్నాడు. అవి మన కంటికి కనపడవు, చెవికి వినపడవు. అవి ముందుగానే మనకు తెలియకుండానే ఆయన దూరపరిచి మనల్ని సుఖ సంతోషాలతో నింపుతున్నాడు ఆ దేవాది దేవుడు. మరి ఆ గొప్ప దేవుని మనం ఏం చేయాలి? ఆయన శక్తిని ఆశ్రయించి జీవించాలి. ఆయన మన మధ్య ఉన్నాడు కాబట్టి మనము నిత్యము భయం భక్తి కలిగి ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఆయన వెలుగులో నడుచులాగున ఆ కృప కనికరములు గల దేవుని నిత్యము స్మరిస్తూ మనం జీవించాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. అవును తండ్రి, వాక్యం వింటున్నా మా కుటుంబంలో ఉన్నావయ్యా, మాతో ఉంటున్నావయ్యా, మా మధ్య ఉంటున్నావయ్యా. యేసయ్యా, ఏ పాటి వారమయ్యా తండ్రి మాతో ఉండడానికి. మమ్మల్ని ఇష్టపడ్డావు, ప్రేమించావు, రక్షణ ఇచ్చావు తండ్రి నాయన. మాతో ఉంటూ ప్రభు అన్ని విషయాల్లో విజయం ఇచ్చి, సమాధానాన్ని ఇచ్చి, సంతోషం ఇచ్చి నడిపిస్తున్న దేవా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, నువ్వు శక్తిమంతుడు అయ్యా తండ్రి. శక్తిహీనులమయ్యా మేము. నీ శక్తిని అన్ని వేళలా, అన్ని సమయాల్లో ప్రసాదిస్తూ, అన్ని విషయాల్లో ప్రసాదిస్తూ తండ్రి నాయన సమాధానంతో నడిపిస్తున్న దేవా, నీకు ఎన్నో వందనాలు. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. నీ రెక్కల చాటును భద్రపరచండి, నీ శక్తిని ప్రసాదించండి అయ్యా తండ్రి. ఏ సమస్య లేకుండా ప్రభా శక్తిగల కార్యాలు చేస్తూ ప్రభా సంతోష సమాధానంతో నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇతరులకు వాక్యాన్ని వినిపింపజేసిన వారు అవుతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి వందనాలు.